గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇవాళ దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి భారత రాజ్యాంగ దినోత్సవంగా భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేస్తూ ఇవాళ కార్యక్రమంలో భాగంగా కడప సిపిఐ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది మహామహులు ప్రాణాలను పరంగా పెట్టి పోరాటం చేసినటువంటి కారణం వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారత స్వాతంత్రం కోసం అనేక మంది సైన్యము ప్రాణాలను పరంగా పెట్టి పోరాడినటువంటి వాళ్ళు జాతిపిత గాంధీ మొదలుకొని సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు అనేక మంది దేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి వాళ్ళు, ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశంలో భాగంగా భారతదేశము లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉండాలి అనేటువంటిది, దేశంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు అవకాశాలు ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో భిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఇవన్నీ కూడా కలగలిపినటువంటి భారతదేశము అందరినీ ఐక్యం చేసేటటువంటి రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో దాన్ని ఇవాళ అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ ఉంది. కానీ ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో భారతదేశం కోసం పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలను కొంతమంది వ్యక్తులకే కట్టబెట్టాలనేటువంటి, సంపదనంతా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన నుంచి ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టి ఇవాళ కుల, మత, ప్రాంత, భాషల ప్రాతిపదికన ప్రజలను విడగొట్టేటటువంటి సనాతన ధర్మం పేరుతో రాజ్యాంగాన్ని దానికి సమాధి కట్టేటువంటి ఆలోచనతో ఇవాళ నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతరత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అవాకులు చవాకులు పేలడము, ఆయనేం గొప్పోడు కాదనేటువంటి ఒక అనాలోచితమైనటువంటి ప్రకటనలు చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఇవాళ భారత రాజ్యాంగానికి పెనుముప్పు వాటిల్లినటువంటి నేపథ్యంలో ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, పరిరక్షణ కోసం భారతదేశ పౌరులందరూ కూడా సమైక్యంగా నడుం బిగించాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఇవాళ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.